సరే దాన్ని నువ్వు వెళ్ళు సత్యనారాయణ, దానికి ఏమన్నా వస్తే నేను వెనకాల సపోర్ట్ చేస్తాం, అట్లాగే వెళ్తాం. మరి అదే విషయాన్ని మరి పూజ్యులు మన చైర్మన్ గారి దృష్టికి ఈ రకంగా జరుగుతుంది సార్, పలానా వ్యక్తి ఇది ఇది అని అంటూ ఆయన దాన్ని ఖండిస్తాం. ఈ రకంగా ఆ రోజు నేను ముందుకెళ్తాం కూడా జరిగింది. ఎందుకు చెప్తున్నాం అంటే ఫీల్డ్లో మరి వాళ్ళ ఎప్పుడు సమస్యలు ఉంటాయి, వాటిని చక్కగా పూర్తి చేసి మరి చాలా హ్యాపీగా ఉద్యోగం చేసేవారు. అట్లాగే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేవారు. ఆ తర్వాత నేను కూడా యువతలకు వచ్చేయడం జరిగింది. నేను వచ్చిన వెనకాలే అనుకుంటాను బహుశా. మళ్ళీ ఆయన కూడా డైరెక్ట్ రూట్స్కి వచ్చారా? డైరెక్ట్ రూట్స్కి వస్తాం. ఆ తర్వాత మళ్ళీ సేల్స్కి వస్తాం. ఆ తర్వాత మళ్ళీ గురువుగారు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ కావాలని తీసుకుంటాం. ఇవన్నీ జరిగినాయి. ఎక్కడ చేసినా ఆయన సౌమ్యంగా తను చెప్పిన పనికి మళ్ళీ వేరే వంక లేకోకుండా చెప్పిన పనిని చక్కగా ఆకలింపు చేసుకుని మేనేజ్మెంట్ ఉద్దేశం ఏంటి, మనం ఏం చేయాలి అనేది చక్కగా ఆకలింపు చేసుకుని చేసే వ్యక్తి. అలాగే ఇక్కడ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిరువురు మేనేజర్గా వెళ్ళినా, బేవడోల్ మేనేజర్గా వెళ్ళినప్పుడు కూడా మరి ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఉంటే మేనేజర్ గారు లేకపోతే సత్యం గారు ఎక్కడున్నాడో పిలవండి స్టాఫ్ని. ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఆయనకి నాకు అంత స్వతంత్రం ఉంది, నేను అవసరమైతే నాకు ఈ పని కాబా చేయాలి అని చేయించుకున్న రోజులు కూడా చాలా ఉండే. మరి అట్లాగే ఒక్కోసారి ఇండియన్లు కూడా వెనకాల పంపినప్పుడు కూడా మరి అక్కడ అవసరాన్ని బట్టి ఈ రకంగా లేట్ అయింది, నేను కొంచెం నువ్వు తొందరగా డిస్పాచ్ చేయాలి అని చెప్తే అట్లాగే గురుగారు నేను చేసి పెడతాను అని అవసరమైతే నైట్ కూడా ఆడిచ్చి పంపించిన సంఘటనలు కూడా మరి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మనం వాళ్ళు చెప్పుకుంటూ ఆయన రిటైర్ అవుతున్నాడు. మరి 58 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతివాడు రిటైర్ అవ్వాల్సిందే. అయితే ఈ రిటైర్ అయ్యే సందర్భం కానీ లేకపోతే పర్మనెంట్గా మనం జీవితం నుంచి రిటైర్ అయ్యే టైప్ కానీ ఎవరైనా నాకు చెప్పుకునేదంటే అతను చేసిన మంచి పనులు ముందు చెప్పుకుంటారు. చెడు పనులు ఏమైనా ఉంటే 1-2 ఉండా అవి కొట్టుకుపోతాయి అనమాట. అయితే అట్లా ఆ రకంగా అయితే సత్యనారాయణ గారు డ్యూటీ విషయంలో కానీ వ్యక్తిగత వ్యవహారంలో ఏంటి మరి ఎక్కడ కూడా ఆయన తప్పటడి చేసేవాళ్ళు కాదు, చాలా చక్కగా చేశారు. మరి ఆయనకి మధ్యలో హార్ట్ ఆపరేషన్ జరుగుతూ మళ్ళీ దాన్ని సాయిరాం దయ వలన త్వరగా కోలుకుంటూ ఇవన్నీ కూడా జరిగిన సభ్యులు అందరికీ తెలుసు. మరి ఇక ముందు కూడా ఆయన చక్కటి ఆరోగ్యంతో మరి వారి సతీమణి గారు మరి అట్లాగే పిల్లలు పాపలు మనవాళ్ళు అందరూ కూడా మరి చక్కటి ఆరోగ్యంతో ఆయన సుఖశాంతులు దీవించాలని ఆ సారాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. సత్యనారాయణ గారు అనుబంధం గురించి చక్కగా విశదీకరించి చెప్పినారు. ఇప్పుడు మన పాలకవర్గ సభ్యులు పాలడు వెంకట వరప్రసాద్ గారిని మరి సందేశం సభాధ్యక్షులు జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, అట్లానే సేల్స్ టీడీపీ కృష్ణారావుకి, అట్లానే తిరువూరు రూట్ మేనేజర్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ బాలబ్రహ్మం గారికి, అట్లానే ఈనాటి రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్స్ సత్యనారాయణ గారి బంధువర్గానికి, మా మురళీ గారికి, అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రిటైర్మెంట్ కార్యక్రమం దీంట్లో నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఫస్ట్ మన జేఎస్ఆర్ గారి ఫంక్షన్కి వచ్చాను. నెక్స్ట్ సత్యనారాయణ గారు, వీళ్ళు నేను డైరెక్టర్ అయిన తర్వాత రిటైర్ అవ్వడం అంటే నాకైతే కొంచెం బాధగానే ఉంది. ఇట్లాంటి వర్కర్లను మనం రిటైర్ అయిపోతున్నారేంటి మనం వచ్చిన తర్వాత అని. కానీ అది మరి వారి వయసు రీత్యా సహజం, మనం కూడా దాన్ని జీర్ణించుకోవాలి. కానీ వీళ్ళు చేసిన వర్క్ చాలా ఎక్కువ చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువగా, చాలా బాధ్యతగా, చాలా ఇదిగా చేశారు. జేఎస్ఆర్ గారు రిటైర్ అయిన తర్వాత నాకు బాగా తెలిసిన తర్వాత జేఎస్ఆర్ గారు రిటైర్ అయిన తర్వాత ఇన్ఛార్జిగా కృష్ణారావుని ఇన్ఛార్జిగా ఇక్కడ నియమించారు. కానీ వర్క్ మొత్తం సత్యనారాయణ గారి చేతుల మీదుగానే జరగటం అనేది అందరికీ తెలిసిన సత్యం. అది సత్యనారాయణ గారి మధ్యకాలంలో కొంత ఆరోగ్యంలో ఆయనకి జరగటం ఆ తర్వాత ఆయన చాలా తొందరగా అనుకున్న సమయం కంటే ముందు కోలుకోవటం, ఆ తర్వాత ఆయన ఇమీడియట్గా మళ్ళీ సర్వీస్లోకి వచ్చి ఆయన సేవలు మా ఈ ఫ్యాక్టరీకి అందియటం ఇవన్నీ చాలా సంతోషకరమైన విషయాలు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన జీవితం అంతా సుఖ సంతోషాలతో వారి కుటుంబ సభ్యులతో ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆరోగ్యరీత్యా కొంచెం హార్ట్ అటాక్ వచ్చి కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే. దానికి కూడా మేము అందరం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో వారితో కూడా మాట్లాడి రమేష్ గారితో వాళ్ళతో కూడా ఎక్కడ అవుతుంది నీట్గా హాస్పిటల్ తీసుకొని కూడా చెప్పాము. అయినా మేనేజ్మెంట్స్ కావాలి. ఆ సర్వీస్ కోసం ఎక్స్టెండ్ కోసం మేము కూడా మా శాయశక్తిలో కృషి చేస్తాం. అయినా అవ్వచ్చు అవ్వకపోయినా దానిని మా మీద మేనేజర్ గారు ఇప్పుడు చింతయ్య గారు వచ్చి మాట్లాడాలి. 100 ట్రైలు పంపించండి. శ్రీ మరీదు సత్యనారాయణ గారి పదవీ విరమణ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మేనేజర్ గారు ఏఎస్ఆర్ ప్రసాద్ గారికి, అలాగే ముఖ్య గౌరవ అతిథులు కేవి కృష్ణారావు గారికి, మన బోర్డు డైరెక్టర్ గారు అయినటువంటి నాని గారికి, అలాగే ఎంసీసీ తిరువూరు మేనేజర్ అయినటువంటి బాలబ్రహ్మ గారికి, నేటి సన్మాన గ్రహీత అయినటువంటి మరీదు సత్యనారాయణ గారికి, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు నా నమస్కారం. ఈనాడు పదవీ విరమణ చేస్తున్నారంటే సత్యనారాయణ గారికి చాలా కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే గత 39 ఇయర్స్ అంటే 39 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేశారని నేను నిన్న విజయవాడలో విన్నామండి. అన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి అంతమందితో మరి కలిసిమెలిసి పనిచేశారంటే చాలా ఇక సమస్త బయటకు వెళ్ళటం అంటే అలాగే ఈ పదవీవిరమణ చేస్తున్న సత్యనారాయణ గారు, అలాగే సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నేను 97లో అల్లాపురం అయితే నేను హాస్టల్ డ్యూటీలో పార్ట్ టైంగా చేస్తాను, ఇప్పటికే అలాగే చేస్తున్నా. అయితే ఆ రోజు ఏంటంటే 97లో మన గౌరవనీయులు సూపర్వైజర్గా ఉంటూ మన మురళి గారు, అలాగే మన వికేఆర్ కాలేజీ లెక్చరర్గా మద్దుపూరి విజయ్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఆ గ్రామంలో వచ్చి అల్లాపురంలో మనం మహిళల తరపున సొసైటీలు పెట్టాలని చెప్పి మొత్తం మండలం మొత్తం తిరుగుతూ ఆ గ్రామం వచ్చారు. ఆ రోజు ఏంటంటే నన్ను అక్కడ మన మహిళా పాల కేంద్రానికి సెక్రటరీగా పెట్టారు. అయితే ఏంటంటే 2-3 సంవత్సరాలు చేయటం జరిగింది, 3-4 సంవత్సరాలు. తర్వాత నాకు ఏదో పని నుండి మానేయటం జరిగింది. తర్వాత 87 అనుకుంటుంది అల్లాపురం. 97లో నేను బుధవారం పాల కేంద్రం సెక్రటరీగా వచ్చాను. 2 సంవత్సరాల తర్వాత సత్యనారాయణ గారు నాకు సూపర్వైజర్గా రావటం జరిగింది. ఆయన 4 సంవత్సరాలు అక్కడ బుధవారంలో చేయటం జరిగింది, మొత్తం రూటు గన్నవరం రూటు. అయితే ఏంటంటే ఆయన రాజీ లేని మనిషి.
రాజీ అంటూ ఉండదు. అయితే ఉద్యోగులకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ వ్యతిరేకత అవ్వచ్చు ఆయనంటే. నాకు వ్యతిరేకతే ఒక వందుకు. ఎందుకంటే మేము గవ్వుకున్న డీడీ కట్టామనుకోండి, మా పాలకేంద్రం సొసైటీ నుంచి ఫీడ్ పంపిస్తారు 2 రోజుల దాకా. ఎందుకంటే ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి, మాకేంటంటే ఫీడ్ కావాలి, రైతులు అడుగుతున్నారు అనేది మా ఆందోళన. అలాంటి పరిస్థితి నేను కూడా ఆయనతో ఏకీభవించాను. ఆయనే చెప్పడం జరిగింది, నేను కూడా నా ఆందోళన చెప్పడం జరిగింది. అలాంటి రాజీ లేని మనిషి అనేది నేను పాలకేంద్ర సొసైటీల్లో మురళి గారి తర్వాత ఆయనే చూడటం జరిగింది. ఎందుకంటే మురళి గారు కింద నేను 3 సంవత్సరాలు పనిచేశాను. ఆయన ఏంటంటే ప్రొక్యూర్మెంటు, మెయిన్ ప్రొక్యూర్మెంటు, యూనియన్కి ప్రొక్యూర్మెంట్ కావాలి పాలు, దాని కాడి మట్టుకి ఆయన రాజీ లేని మనిషి మురళి గారు. అలాంటి వ్యక్తి కూడా సత్యనారాయణ గారు అని చెప్పి నేను సభకి నిర్ణయం చేస్తున్నాను. అలాగే తర్వాత ఆయన మళ్ళీ బయటకి సేల్స్కి అది వెళ్ళారు. తర్వాత ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ కూడా రావటం జరిగింది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు మన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్లో కార్మికులు కానీ మిగిలిన వాళ్ళు కానీ, సత్యనారాయణ గారు మనం చెప్తే అంటలేదు ఏదో ఆయన ద్వారా అని. నేను చెప్తా ఉంటా వాళ్ళకి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేని మనిషి. ఆయన సిన్సియారిటీ అనేది ఇప్పటికి కూడా యూనియన్లో ఆయన త్యాగాన్ని, యూనియన్ ఇప్పుడు దాకా కూడా ఆయన సేవల్ని కొనియాడారు. ఆయన ఏంటంటే ఇవాళ మరి 58 సంవత్సరాలు రావడంతో మరి పదవి విరమణ జరగటం అనేది సహజం. అయితే ఇవాళ విజయ్ మిల్క్ యూనియన్లో పదవి విరమణ చేసిన వాళ్ళు కూడా కొనసాగుతూ ఉన్నారు పార్ట్ టైంగా. అలాగే ఆయన సేవలు కూడా మరి విజయ్ యూనియన్ సేవల్ని అందించుకోవాలని చెప్పి పాలకవర్గ డైరెక్టర్ గారికి, నాని గారికి మరొకసారి విన్నపం చేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. బుద్ధవరం పాలకేంద్రం సొసైటీ అధ్యక్షులు జీవి కృష్ణారావు గారి ద్వారా ఇవ్వాల్సిందిగా కోరు. సంవత్సరాలు చేసి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మన బోర్డు డైరెక్టర్ ప్రసాద్ గారికి, సెంటర్ మేనేజర్ బాలబ్రహ్మ గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మిత్రులు ప్రసాద్ గారికి, మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సత్యనారాయణ అభిమానులు, మరి బంధువులు, ఇక్కడ స్టాఫ్, కోటా కార్మికులు, మరి కృష్ణారావు గారు, అందరికీ నమస్కారం. ఈ మొదటిగా ఈ ప్లేస్లో మీటింగ్ పెట్టడం అనేది చాలా సంతోషం. మరి ఒక ప్రత్యేకత ఈ ప్లేసు, ఈ క్వార్టర్స్కి. మరి క్వార్టర్స్లో ఉండి రిటైర్ అయ్యి మన మీటింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవడం అనేది ఒక ఘనత. ఈ ఫ్యాక్టరీలో జరుపుకోవటం ఈ ప్లేస్లోనే కూడా మేము 81, 79, 80, 81లో ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇక్కడే కూర్చొని ఇన్వాయిస్లు రాసేది మేము లారీలకి. ఈ క్వార్టర్స్లో ఈ ఆవు దూడలు అది పెంచి పిల్లలతో అట్లా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు. కార్మికులు 4 లారీలు చాలా సందడిగా ఉండే పరిస్థితి. కాకపోతే ఈ ఫీడ్ ప్లాంట్లో పనిచేయటం కూడా ఒక ప్రత్యేకమైన వర్క్. మిగతా ఫీల్డ్లో, మార్కెటింగ్లో దీనికి చాలా ప్రత్యేకత. నాకు తెలిసి నాకు 81 నుంచి ఫీడ్ ప్లాంట్లో ఉన్నప్పటి నుంచి సత్యనారాయణ గారి పరిచయం తెలుసు. ఎందుకంటే స్వతహాగా మేము ఫీడ్ ప్లాంట్ సంబంధించిన ఆఫీసర్స్గా లెక్క ఫస్ట్లో దాదాపు ఇక్కడే నేను జాయిన్ అయింది. అందువల్ల నా ఫీడ్కి సంబంధించిన విషయాలుగా
మరి చర్చించుకోవడానికి రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు నేను ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా సత్యనారాయణ ఈ విషయాల్లో పాల్గొనటం మరి కలిసి పనిచేసే పద్ధతిగానే జరిగింది. తర్వాత ఇక్కడ ఒక పని అని ఉండదు, సత్యనారాయణ అన్ని పనులు చేయటం పరిస్థితి. కాసేపు అకౌంటింగ్ అన్నా, ప్లాంట్ చూడాలన్నా, డిస్పాచ్ అన్నా, ఫార్ములేషన్ అన్నా, మెటీరియల్ కొనుగోలు, ఇవన్నీ కూడా కలగాపులకగా చాలా రకాల పనులు ఉంటాయి. మరి వీటన్నిటిలో సమన్వయం చేసుకుంటూ మరి సమస్యలు లేకుండా, ఎందుకంటే స్టాఫ్ తక్కువ, మరి ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేషన్లో మరి మేనేజర్ గారికి సహకరించి చక్కగా పనిచేశాడు. నాకు వ్యక్తిగతంగా ఇక్కడికి వచ్చి నాకు పరిచయం, అంతకుముందు మార్కెటింగ్లోనూ ఫీల్డ్లో కూడా పనిచేశాడు. అట్లనే మరి ఫీల్డ్లోనూ మార్కెటింగ్లో పనిచేసి ఫీల్డ్ ప్లాంట్లో మరి సెటిల్ అవడం అనేది కూడా ఒక విశేషమే. ఇక్కడ అన్ని రకాలటువంటి పనులు చక్కగా నిర్వర్తించాడు. నాకు తెలిసి ప్రత్యక్షంగా నేను చాలాసార్లు డిస్కస్ చేయటం, ఇక్కడ ఉన్న వర్క్స్లో పాల్గొన్నందువల్ల నాకు ప్రాక్టికల్గా అనుభవం. మరి రిటైర్ అవటం అనేది సహజం, ఎందుకంటే దాదాపు డిపార్ట్మెంట్లో ఫస్ట్ జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ దాదాపు రిటైర్ అయిపోయారు. చాలా కొద్దిమంది మిగిలి ఉన్నారు. కానీ మార్పు చాలా సెక్టర్స్లో మార్పు జరుగుతుంది. అందువలన ఇక్కడ కూడా అదే మార్పు. కొత్త స్టాఫ్ని తీసుకోవడం, రిక్రూట్ చేసుకోవడం జరిగింది. కాకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి, సీనియర్స్ దగ్గర పనులు నేర్చుకొని కొత్త ఈరోజు పరిస్థితికి అనుగుణంగా నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన ఫీడ్ ప్లాంట్ వరకు మరి ప్రసాద్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మరి దీని అభివృద్ధి సంగతి కంటే కూడా నిలబెట్టుకోవడం అనేది ఒక ప్రత్యేకత. ఉన్న పరిస్థితిని, పద్ధతుల్ని పోకుండా, మరి అట్లానే ప్రొడక్షన్ తగ్గకుండా మనం చెప్పుకుంటే ఒక విధంగా బుద్ధవరం అంటే బ్రాండ్ వాల్యూ. బుద్ధవరం ఫీడ్ అంటే ఇవాళకి కూడా ఈ ఏరియాలో దాదాపు మన డిస్ట్రిక్ట్లోనే కాకుండా మరి నెల్లూరు, చిత్తూరు, తర్వాత గోదావరి ఈ జిల్లాలకు కూడా ఫీడ్ వెళ్తూ ఉండేది. ఇప్పటికి కూడా ఆ జిల్లాల్లో బుద్ధవరం ఫీడ్ అంటే బ్రాండ్ వాల్యూ ఇవాళకి ఉంది. వెస్ట్ గోదావరికి కూడా మనం టేక్ ఓవర్ చేసినప్పుడు చాలా ప్రెషరైజ్ చేసి ఫీడ్ సప్లై చేయమంటే కొంత చేసాం, కానీ మనం కొద్దిగా చేయలేకపోయాం. అట్లనే అప్గ్రేడ్ చేయాలి ప్లాంట్ని, మెషినరీ కానీ ఇంకోటి కానీ మరి అనుకున్న ఊహించినంత అప్గ్రేడేషన్ జరగలేదు. మరి డైరెక్టర్ గారు ముందు మెషినరీ కానీ ఇంకోటి కానీ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి సత్యనారాయణ గారు 9 సంవత్సరాల పాటు ఒక సీట్లో పనిచేయటం కూడా, అట్లనే ఎఫ్ఎంపీలో పనిచేయటం అనేది కూడా మరి ఉన్నటువంటి మానసికంగా మరి చక్కగా పనిచేసేటువంటి పరిస్థితి కారణంగానే 9 సంవత్సరాల పాటు ఎఫ్ఎంపీలో చక్కగా పని నిర్వహించాడు. నేను ఈ మధ్యలో కూడా మాకు ఇక్కడ పార్లర్లో కొంత ప్రాబ్లం వస్తే నేను ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ప్రసాద్ కూడా లేడు, సత్యనారాయణతో డిస్కస్ చేసి ఇట్లా ప్రాబ్లం ఉంది, ముందు ఇమీడియట్గా కొద్ది రోజులు నువ్వు హ్యాండిల్ చేయమని చెప్పేసి ఆ రోజు తాత్కాలికంగా సత్యనారాయణకి అప్పచెప్పి పార్లర్ మేనేజ్మెంటు మరి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా దాదాపు అంటే ఏంటంటే ఒక రకంగా ఏ పనైనా చెప్పినా సమర్థవంతంగా చేసుకున్నటువంటి పరిస్థితి. మరి చక్కగా మరి సంతోషంగా రిటైర్ అవుతున్నానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి రిటైర్ అయిన తర్వాత కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు మేలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి ముఖ్యంగా ఎఫ్ఎంపీలో ఈ ప్లేస్లో జరిగే ఈ సన్మాన కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మరి అందరికీ ఇక్కడ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రసాద్ గారు, సభన వేదిక నామినటువంటి ఉన్నత ఉద్యోగులు, డైరెక్టర్ గారు, ఈనాటి సన్మాన గ్రహీత నా సోదరుడు సత్యనారాయణ గారు, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ సిబ్బంది మరియు నా బంధుగణం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సత్యనారాయణ గురించి ఈ ఉన్నత అధికారులు చెప్పినటువంటి, ఆయనతో కలిసి పనిచేసినటువంటి సిబ్బంది చెప్పినటువంటి విషయాల గురించి నిజంగా మా సోదరుడు ఇంత ఉన్నతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు అనేటువంటి అనుభూతి మాకుంది. అయితే నేను చెప్పాలి, నా పేరు భీమారావు,
నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ 2009 జూన్లో డిప్యూటీ మేనేజర్గా రిటైర్ అయ్యాను. తర్వాత వృత్తిపరంగా మీరు చెప్పినటువంటిదంతా కూడా చాలా ఆహ్లాదం కలిగించింది. ఇక వ్యక్తిగతంగా వస్తే మా కుటుంబ విషయంగా వస్తే మా కుటుంబం చాలా పేద కుటుంబం. మా నాన్నగారు టీచర్గా చేస్తూ మమ్మల్ని చదివించి వారికి కావాల్సినటువంటి వారి కుటుంబం కావాల్సినటువంటి మా నాన్నగారు ఆయన టీచర్గా టీచర్స్ లేనటువంటి గొప్పతనం మీద క్రమశిక్షణ ఈ విధంగా కలిగి ఆ క్రమశిక్షణని పాటించు ఈయన అంటే ఆనాడు శిక్షణ మాకు ఈ విధంగా తోడ్పడింది.